ప్రతిరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో జనసేన పార్టీ నేతల మీద దాడులు, జనసేన పార్టీ నేతలకు అవమానం అనేటువంటివి వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? మీరు సహించండి, మీరు భరించండి, మీకు తప్పవు ఇవి అంటున్నారు. కాబట్టి దీన్ని బట్టే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి చెక్కు చేతల్లో మనిషి. కేవలం ఆయన స్వప్రయోజనాల కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. ప్రజల కోసం నిలబడేటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన పార్టీ సిద్ధాంతాల్ని ఆయనే నమ్మడు. మీరు చూసారు, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు, కులాల ప్రస్తావన లేని రాజకీయాలు, పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి రాజకీయాలు. ఈరోజు పర్యావరణం, ఇసుక దోపిడీ జరుగుతోంది, ఖనిజాలు దోపిడీ జరుగుతున్నాయి, మైనింగ్ అక్రమ రవాణా జరుగుతోంది. మరి ఇది పర్యావరణాన్ని రక్షించేటువంటి సిద్ధాంతమా? మరి నిన్న చూసాం కడపలో మత ఘర్షణలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ కోసం ఏ రకంగా మైనార్టీల పైన లాఠీ చార్జ్ చేసింది ఈ ప్రభుత్వం. మరి ఇది మతాల ప్రస్తావన లేని రాజకీయమా? కులాల ప్రస్తావన లేని రాజకీయం అన్నారు. చంద్రబాబు నాయుడు గారు బీసీలకి 1.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం, కాపు సామాజిక వర్గానికి 15,000 కోట్లతో నిధులు ఇస్తాం అని ఎక్కడ లేని హామీలు కులాల వారీగా ఇచ్చారు. ఇది కులాల ప్రస్తావన లేని రాజకీయాలా? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తున్నారు? ఆయన సిద్ధాంతాలకు విరుద్ధం కదా. జనసేన పార్టీ పెట్టారు, జనసేన పార్టీకి సిద్ధాంతాలు పెట్టుకున్నారు. మరి ఆ సిద్ధాంతాలకి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి చేతగానితనం ఏందో స్పష్టంగా అర్థమైపోయింది.